పల్లవి ప్రేక్షకులందరికీ జై శ్రీమన్నారాయణ. స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ. జీవితాన్ని భగవత్ సేవ కోసమే అర్పిస్తూ సమాజంలో సమానత కోసం ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చిన శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామీజీ వారు భక్తి జ్ఞానం సేవలతో 1,00,000 మందికి మార్గదర్శకుడిగా నిలిచిన మహాయోగి. సమత, భక్తి మరియు సేవ యొక్క నిదర్శనం అని చెప్పొచ్చు మన స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ. మన భారత ఆధ్యాత్మిక గౌరవాన్ని పునరుద్ధరించిన క్షేత్రం అని చెప్పొచ్చు. ఇలాంటి క్షేత్రం లోపటికైతే మనం వచ్చేసాము. దీని యొక్క ప్రత్యేకత ప్రతి ఒక్కటి మీకు కళ్ళకు కట్టినట్టు చూపిస్తాను. నాతో పాటు మీరు వచ్చేసేయండి. ముందుగా మనం మాట్లాడుకోవాల్సిన ప్రత్యేకమైంది ఏంటి అంటే స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ. మీ అందరికీ తెలిసిందే. మనకి పీఠంతో సహా మొత్తం ఎత్తు 216 అడుగులు, విగ్రహం చుట్టుకొలత 108 అడుగులు, పద్మపీఠం 27, భద్రవేదిక 54, త్రిదండం 135 అడుగులు ఎత్తు ఉన్నాయి. విగ్రహం చుట్టుకొలత 108 అడుగులు. ప్రపంచంలోని కూర్చున్న విగ్రహాల్లో ఇది 2వ పెద్ద విగ్రహం. భద్రవేదికలో ఏర్పాటు చేసిన పద్మాలు 54, పద్మం కింద ఏర్పాటు చేసిన ఏనుగులు 34, శంకు చక్రాల చెరి 18, మొత్తం 18 అడుగుల టన్నులతో పంచలోహాలతో చేసి చైనా నుంచి పలు భాగాలుగా ఇక్కడికి తెచ్చారు. చైనా నిపుణులే వచ్చి ఆ భాగాలను కూర్చి విగ్రహంగా మలిచారు. విగ్రహానికి కింద 3 అంతస్తులు ఉన్న భవనంలో విశాలమైన ధ్యాన మందిరము, రామానుజం గురించి ఉన్న చరిత్రని తత్వాన్ని తెలియజేసే చిత్రాలు ఉంటాయి. 120 సంవత్సరాలు జీవించిన రామానుజానికి నివాళిగా 120 కిలోల బంగారు విగ్రహాన్ని, 5 అడుగుల 3 అంగుళాల విగ్రహాన్ని 3 అడుగుల పీఠంపై అమర్చారు. మరో అంతస్తులో డిజిటల్ లైబ్రరీ, పరిశోధన కేంద్రాలు ఉంటాయి. రాజస్థాన్ నుంచి తెచ్చిన గులాబీ రంగు గ్రానైట్ తో తయారు చేసిన పలు కాలకృతులు ఆవరణలో కనువిందు చేస్తాయి. 1000 కోట్ల అంచనాతో నిర్మించిన ఈ కేంద్రంలో ఇంకా పండితులు సభలు నిర్వహించడానికి ఆడిటోరియం, ప్రదర్శనల కోసం ఓమ్నిమాక్స్ థియేటర్స్ ఉంటాయి. ఇంకా ప్రత్యేకత ఏంటంటే వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారికి, అంటే డిఫరెంట్ కంట్రీస్ నుంచి వచ్చిన వారికి కూడా ఈ క్షేత్రాన్ని దర్శించుకోవడానికి సెల్ఫ్ గైడెడ్ టూల్ అంటే ప్రత్యేకమైన ఇయర్ ఫోన్స్ కూడా ఉంటాయి. ఇక్కడికి వచ్చినందుకు ఈరోజు ప్రత్యేకమైన రోజు. స్వామివారి తిరునక్షత్రం సందర్భంగా చేస్తున్నాం కాబట్టి మాకు చాలా ఆనందంగా ఉంది. అందులో మా పిల్లలు స్వామివారి ఆస్థానంలోనే డ్యాన్స్ నేర్చుకుంటున్నారు. ఘంటసాల పవన్ కుమార్ గారు అని, ఆయన చిన్నజీయర్ స్వామి ఆస్థానంలోనే డ్యాన్స్ నేర్పుతారు. మా పిల్లలు ఇక్కడ స్టూడెంటే కాబట్టి స్వామివారి గురించి డ్యాన్స్ చేయడానికి మా పిల్లలు చేయడం చాలా ఆనందం. మేము చాలా సంతోషంగా ఉంటాం. మాకు ఆశ్రమంలో ఎప్పుడు ప్రోగ్రామ్ ఇచ్చినా మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతామండి. మా పిల్లలు ఇక్కడే నేర్చుకుంటున్నారు, ఫ్రీగా నేర్పిస్తున్నారు స్వామివారే. కాబట్టి మాకు చాలా సంతోషం అండి స్వామివారి ఈ సందర్భంగా పాల్గొనడం. ప్రతి సంవత్సరం ఇక్కడ అసలు పండుగనే చెప్పొచ్చు. ఎన్ని ఇయర్స్ నుంచి మీరు ఇక్కడికి వస్తున్నారు మేడం? మేము ఇది 4th ఇయర్ అండి. ఇప్పుడు కానీ సమతా కుంభలో కానీ ఇంకా స్వామివారి ఏ కార్యక్రమాలు ఉన్నా చేస్తూనే ఉంటారు మా పిల్లలు. 4 ఇయర్స్ నుంచి నేర్చుకుంటున్నారు మా పిల్లలు. ఇయర్ ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందండి, చాలా సంతోషంగా ఉంది. ఇయర్ ఇంకా స్కూల్ పిల్లలందరినీ ఇన్వైట్ చేశారంట, ఇప్పుడే చూస్తున్నాం. అందరు వచ్చారు, చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అండి. సో ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు. మీరు ఎన్ని ఇయర్స్ నుంచి ఇక్కడ ఉన్నారమ్మా? 3 ఇయర్స్ నుంచి ఇక్కడ ఉంటున్నాను. ఇక్కడే నేర్చుకుంటున్నారు. అవును. మొత్తం ఫ్రీయేనా? అవునండి. ఎలా అనిపిస్తుంది నీకు? చాలా బాగా అనిపిస్తుంది. చిన్నజీయర్ స్వామి దగ్గర నేర్చుకోవాలంటే చాలా అదృష్టం. చాలా బాగుంది. చాలా బాగుంది.
3 ఇయర్స్ నుంచి నువ్వు పార్టిసిపేట్ చేస్తున్నావా? అవునండి. ఇగో ఇక్కడ ఉన్నారు కదా, వీళ్ళంతా మాట్లాడతారంట. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. చెప్పండి, ఎలా అనిపిస్తుంది మీకు ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు? చాలా బాగా అనిపిస్తుంది అక్క. ఇంకా ఇక్కడ అన్ని ఫ్రీగా ఉన్నందుకు మంచిగా అనిపిస్తుంది. బయటికి ఫ్రీగానే ఇస్తారా? ప్రతి ఒక్క జిఆర్ స్వామి వారి దయ వల్ల మేము అన్ని చేయగలుగుతున్నాం. అన్ని చేయగలుగుతున్నారు. ఎన్ని ఇయర్స్ నుంచి ఉంటున్నావు నువ్వు? నేను జస్ట్ 1 ఇయర్. 1 ఇయర్. ఓకే. ఎలా అంటే ఫ్రీగా అంటే ఇక్కడ దగ్గర వల్ల మీరు? ఇక్కడ దగ్గర వాళ్ళు శంషాబాద్ నుంచి కూడా వస్తున్నారు. ఓకే ఓకే. ఎవరు వచ్చినా ఫ్రీగానే నేర్పిస్తారా? ఎవరు వచ్చినా. ఎగ్జామ్స్ అలాగే మన ఉంటాయి. ఉంటాయి. ఉమ్. ఓకే. ఇక్కడ నేర్చుకోవాలని చెప్పేసి కొన్ని లిమిట్స్ ఉంటాయి, అవి ఉంటాయా? ఉంటాయి. ఏముంటాయి ఇక్కడ? అంటే ఇక్కడ అన్ని డీసెంట్గా ఉండాలి. అంటే ఎక్కువ మేము డాన్స్ క్లాస్ దాటి బయటికి వెళ్ళొద్దు. సార్కి చెప్పే అన్నీ చేయాలి ఏదైనా ఉంటే. డాన్స్ క్లాస్ అంటే మరి ఎడ్యుకేషన్? ఎడ్యుకేషన్ అంటే మేము డాన్స్ క్లాస్ ఓన్లీ హాలిడేస్ ఉన్నప్పుడే ప్రిఫర్ చేస్తాం. సండే. ఓకే. ఓన్లీ సండేస్ మాత్రమే, మీ రిమైనింగ్ డేస్ ఎడ్యుకేషన్ కూడా కంప్లీట్. అంటే నువ్వు మొత్తం ఇక్కడ డాన్స్ క్లాస్ అన్నావు కదా, అందుకని అడిగాను. ఇంకేం చెప్పు, ఇక్కడ ప్రత్యేకత ఏంటి? ఇక్కడ ప్రత్యేకత పూజలు కూడా చేస్తారు ఇక్కడ. వీటికి మళ్ళీ తీసుకెళ్తారు. జిఆర్ స్వామి సపరేట్ గా పిలిపిస్తారు. మళ్ళీ మిమ్మల్ని సపరేట్ గా పిలుస్తారా? మీతో మాట్లాడారు ఎప్పుడైనా? చాలా ఏమని బాగా చేస్తున్నారు? చేశారా మీ దగ్గరికి వచ్చి? పేదవాళ్ళు అట్లేం చూడడు, అందరిని ఒకటేలాగా చూసి అందరికి అన్ని ఇస్తాడు. చిన్న జిఆర్ స్వామి వారికి చిన్నపిల్లలు అంటే చాలా ఇష్టం. నువ్వు మాట్లాడతావా? చెప్పు, ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది. ఓకే. నువ్వు ఎన్ని ఇయర్ నుంచి ఇక్కడ ఉన్నావు? 2 ఇయర్స్ నుంచి ఉన్నావు. ఎంత ఏజ్ నీది? 10 ఇయర్స్ కి మళ్ళీ 8 నుంచి ఇక్కడే ఉన్నావు. 8, 9. పర్లేదు. థ్యాంక్ యూ. జై శ్రీమన్నారాయణ. మనసుకి ఎంత ఆహ్లాదకరంగా ఉంది కదా ఈ క్షేత్రం అనేది. ఇంత విశాలంగా ఉండి ఈ గోపురాలు చూస్తున్నారు కదా మీరు. ఈ గోపురాలు ఒక్కటే కాదండి, 108 పుణ్యక్షేత్రాలు. దాంతోపాటు రామానుజం గారి విగ్రహం కూడా ఉంటది. మీరు చూస్తున్నారు కదా, ఇది అంతా బ్లాంకెట్ హాల్ అండి. ఇక్కడ ఏంటంటే 108 స్వాములతో అష్టాక్షరి మంత్ర హవనం చేశారు. అంతేకాదు ప్రత్యేకంగా 69వ నక్షత్ర సందర్భంగా ఇక్కడ స్కూల్ పిల్లలను కూడా ఇన్వైట్ చేశారు. వాళ్ళతో కూడా మేము మాట్లాడిస్తా, వాళ్ళకి ఎలా అనిపిస్తుంది. అంతేకాదు ఇక్కడికి వచ్చిన కొంతమంది డివోర్స్తో కూడా మీతో వాళ్ళ యొక్క అనుభవాన్ని మీకు తెలియజేస్తాను. మనం చూసుకున్నట్లయితే స్కూల్ పిల్లలు కూడా ఇక్కడికి వచ్చారు. వాళ్ళతో పాటు మాస్టర్స్ అయితే కన్ఫామ్గా వస్తారు కదా, వాళ్ళని అడిగి తెలుసుకుందాము ఎలా అనిపిస్తుంది ఏంటి అని. నమస్కారం సార్. నమస్కారం అండి. ఎలా అనిపిస్తుంది సార్ ఇక ఈరోజు ప్రత్యేకమైన రోజు? సో పుట్టినరోజు సందర్భంగా ఇక్కడికి వచ్చారు, ఎలా అనిపిస్తుంది మీకు? చాలా బాగున్నదండి, మంచి ఆహ్లాదకరమైన వాతావరణము. మా పిల్లలందరూ ఇక్కడ మన భారతీయ సంస్కృతి సంప్రదాయాల గురించి కొంచెం అవగాహన పెంచుకుంటున్నారు. సో ప్రత్యేకంగా వాళ్ళ జీవన శైలిలో ఒక మార్పు అనేది వస్తుందని మేము భావిస్తున్నాం. అంటే ప్రత్యేకంగా స్కూల్ పిల్లలు అంటేనే మనం ఏంటంటే ఏదన్నా ప్రోగ్రామ్స్కి లేదు అంటే వండర్లా ఇలాంటి వాటికి తీసుకెళ్తారు. ప్రత్యేకంగా ఏ స్కూల్ సార్ ఇది? ఇది మోడల్ స్కూల్ అండి, తెలంగాణ మోడల్ స్కూల్. మోడల్ స్కూల్ ఎవ్రీ ఇయర్ వస్తారా మీరు? ఎవ్రీ ఇయర్ వస్తామండి. మాకు ఈ సంస్థ తరఫున మా స్కూల్లో కూడా కొన్ని కార్యక్రమాలు చేపడతారు ప్రతి సంవత్సరం. కాబట్టి ఎవ్రీ ఇయర్ మేము వస్తుంటాం ఇక్కడికి. ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి పిల్లలలో అంటే పిల్లలు ఎలా ఉంటారు ఏంటి అని చెప్పేసి ఆధ్యాత్మికంగా ఏమైనా మాటలు ఉంటాయా? అంటే పిల్లల కొంచెం ప్రవర్తనలో తప్పకుండా మార్పు అయితే ఉంటుంది. వారి యొక్క కొంచెం బిహేవియర్ చేంజ్ అవుతుంది. మంచి నడవడిక, మంచి ప్రవర్తన ఉంటుంది. పెద్దల పట్ల ఒక విధమైనటువంటి గౌరవ భావన కూడా ఉంటుంది అది వాళ్ళ లోపల. థ్యాంక్ యూ సార్. చాలా బాగుంది, చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ నిజంగా ఇక్కడ వస్తామని అనుకోలేము, ఎక్స్పెక్ట్ చేయలేము, గెస్ కూడా చేయలేము. చాలా బాగుంది. అదృష్టం అనే చెప్పాలి కదా. అవును, నిజమే. చాలా మందికి ఇలాంటి అవకాశం దక్కదు మరి. దక్కదు మ్యామ్, నిజం మ్యామ్. మరి అల్లరి చేయకుండా ఉంటున్నారా? అవును మేడం. మళ్ళీ సార్స్ చెప్తేనే మళ్ళీ మరి కర్రలు పట్టుకుని ఎందుకున్నారు సార్స్? మేము రోడ్స్ క్రాస్ చేస్తున్నాం కదా మేడం, ఇక అక్కడ ఎలా అనిపిస్తుంది ఇంకా మీ అందరికి ఇక్కడ ప్రత్యేకంగా ఏం మంచిగా ఉంది మీకు? అక్కడ స్టేజ్ పైన అక్కడ డాన్సెస్ చేసి చూసాం మేడం. చాలా బాగుంది. ప్రపంచంలోనే కూర్చున్న విగ్రహంలో 2వ విగ్రహం, మీకు తెలుసా ఇది? ఎస్ మ్యామ్. ఇలాంటి చూడటం మీకు ఎలా అనిపిస్తుంది? ఇంకా చాలా బాగుంది, ఇంకా అదృష్టం.
మొత్తం చూడలేము మ్యామ్, ఇంకా అక్కడ తిరగలేము. ఓకే ఓకే ఓకే. ఈరోజు ఏంటో తెలుసా? ఏంటది? చిన్నజీయర్ స్వామి బర్త్డే 69th. 69th. వెరీ గుడ్. అందుకని చెప్పేసి ఇక్కడ తీసుకొచ్చి ఎవ్రీ ఇయర్ వస్తారా మీరు? వస్తాం. ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నావు? 2-3 ఇయర్స్. 2-3 ఇయర్స్ నుంచి వస్తున్నాము. నీకు ఏది బాగా నచ్చింది ఇక్కడ? ఈ ప్రోగ్రామ్స్ అన్ని బాగా, టెంపుల్ బాగుంటది, స్టాచ్యూ. స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. ఏంటి సార్ ఇవి స్టాల్స్ పెట్టారు ఇక్కడ? ఈ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ గురించి ఇన్ఫర్మేషన్ కౌంటర్ అండి. స్వామివారి తిరునక్షత్రం సందర్భంగా మేము సేవకు వచ్చాము. సేవ చేసుకోవడం మాకు ఆయన మంగళాశాసనాల గురించి ఎంతో ఆకృతంగా వెయిట్ చేస్తున్నాం. మేము రెగ్యులర్గా వస్తామండి, సేవ చేసుకుంటాము. స్వామివారి సేవ చేసుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం మేము. అది అర్థమవుతుంది మీ కళ్ళల్లో మీ ఆనందం. సంతోషం అండి. థాంక్యూ సో మచ్ అమ్మా. మీరు ఇంతకు ముందు చూశారు కదా రామానుజ విగ్రహం దగ్గర మీకు ఆ ప్రదేశాన్ని చూపించాను, దానికి గల ప్రత్యేకత కూడా చూపించాను. దాంట్లో భాగంగానే మనం రామాలయం దగ్గరికి అయితే వచ్చేసామండి. ఈ రామాలయం ఏంటి అంటే అది నిర్మించక ముందే ఇది ఫస్ట్ నిర్మించారు. మనం ముందుగా రామాలయం లోపలికి వచ్చినాక ఎక్కడైనా సరే మనకు ధ్వజస్తంభం అయితే ఉంటుంది. సో అంతేకాదు ఈ రామాలయం ప్రత్యేకత మీరే చూస్తున్నారు, చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఇటువైపు గరుడ వాహనం, ఇటువైపు హనుమాన్ విగ్రహాలతోటి చాలా మంచిగా అలంకరించారు. అంతేకాదు బయట ప్రాంగణం కూడా చాలా బాగుంది. మనకి ఇప్పుడు ప్రత్యేకంగా ఇక్కడ పూజలు అయితే జరుగుతున్నాయి. లోపల శ్రీరామ నామాన్ని జపిస్తూ చాలా మంది పండితులు అయితే ఉన్నారు. లోపల మనం చూద్దాము. జై శ్రీరామ్. ఈ క్షేత్రంలో జరిగిన దివ్య ఉత్సవం మన జీవితంలో ప్రేమ, శాంతి మరియు సేవ యొక్క ప్రేరణగా నిలిచింది. భక్తితో వెలిసిన ప్రతి క్షణం మనసులో వెలిసిన ఒక దివ్య స్పర్శ లాంటిది. ఇక సెలవు.